చూడండి, ఇది విశాఖపట్నం నుంచి షిరిడి వెళ్తుంది గురువారం. గురువారం ఉదయం 8 గంటలకు బయలుదేరుతుంది విశాఖపట్నంలో. చాలా ఖాళీగా ఉంటున్నాయి. ఇప్పుడు ఇంత ముందుకు ముందల సైడ్ వచ్చాయి జనరల్, ఇప్పుడు నా వెనక సైడ్ వస్తున్నాయి. రిజర్వేషన్ బోగీలు కానీ జనరల్ బోగీలు కానీ వెనక సైడ్ వస్తున్నాయి. చాలా ఖాళీగా ఉంటుంది, ఉపయోగించుకోగలరు. ఒకప్పుడు కాకినాడకు షిరిడికి ఎక్స్ప్రెస్ 3 ఉండేది వారానికి. మొత్తం రిజర్వేషన్ తగ్గించేసారు. కాకినాడ ప్రజలు, రాజమండ్రి ప్రజలు, ఇక్కడ తుని, అన్నవరం, మచిలీపట్నం, మన అంతా చాలా వరకు ఉపయోగపడుతుంది. బండి మీకు చూపిస్తా, చాలా ఖాళీగా ఉంటుంది. 4 జనరల్ బోగీలు ఇస్తుండు, మీకు చూపిస్తా. చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి, ఇది ఫస్ట్ బోగి. ఇది రెండో భోగి అండి. చాలా ఖాళీగా ఉంటుంది ట్రైను. మీరు ఎంత వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తే అంత మంచిది. కాకినాడ ప్రజలు, రాజమండ్రి, ఏలూరు ప్రజలు, ఏలూరు పక్కన గుడివాడ, మచిలీపట్నం. అదేవిధంగా ఇప్పుడు మచిలీపట్నం నుంచి కూడా ఒక ట్రైన్ స్టార్ట్ అయ్యింది. దాని విజయవాడ నుంచి షిరిడికి వెళ్ళేది. అది మంగళవారం. దాన్ని మచిలీపట్నానికి పెంచారు. వాళ్ళకంత అవసరం లేదు, కానీ ఇటు ప్రజలు బాగా దీన్ని వినియోగించుకోవాలి. మెయిన్ కాకినాడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, కాకినాడ, రాజమండ్రి, షిరిడి వెళ్ళడానికి. ఎందుకంటే ఒకప్పుడు కాకినాడ షిరిడికి 3 సర్వీసులు ఉండేది వారానికి, సోమవారం, బుధవారం, శనివారం. దాన్ని ఏం చేసిందంటే 10 రిజర్వేషన్ బోగీలు వచ్చేది. దాన్ని ఏం చేశారంటే రెండు రిజర్వేషన్ బోగీలకు తగ్గించారు. అట్లా చాలా నరకం చూస్తుర్రు వాళ్ళు. మీరు కాకినాడ, తుని, సామర్లకోట ప్రజలు ఎంత షేర్ చేస్తే అంత మంచి ఈ వీడియోని. శ్రీకాకుళం, విజయనగరం పోయేటోళ్ళకి చాలా మంచి ట్రైన్ ఇది, షిరిడి వెళ్ళడానికి. చూడండి ఎంత ఖాళీగా ఉన్నదో. రిజర్వేషన్ కన్నా చాలా ఖాళీగా ఉన్నది. చూడండి, అట్లా మీరు ఎంత షేర్ చేస్తే అంత మంచిది. ఇది రెండో భోగి. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ చేయాలి మీరు వాట్సాప్ గ్రూపులల్లో. చూడండి ఎంత ఖాళీగా ఉన్నదో. చూడండి, చాలా ఖాళీగా ఉన్నది. హైదరాబాద్ వెళ్ళేటోళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ట్రైను. చూడండి ఎంత ఖాళీగా ఉన్నదో. చూడండి, చాలా ఖాళీగా ఉన్నది. మీరు ఎంత షేర్ చేస్తే అంత మంచిది. అదేవిధంగా ట్రైన్లో జనరల్ వెళ్ళేటప్పుడు మేము పండుకుంటాం అంటే కుదరదు. ఎవరు కూడా మేము పండుకుంటాం, మేము విశాఖపట్నం నుంచి వస్తున్నాం, మేము కేరళ నుంచి వస్తున్నాం అంటే కుదరదు. జనరల్లో కూర్చోవాల్సిందే. జనం ఎక్కువ ఉన్నప్పుడు కూర్చోవాల్సిందే. సీటుకు 4-5 కూర్చోవాలి. అవసరమైతే 6 కూడా అడ్జస్ట్ అయిపోవాలి. పైన కూడా అదే, పైన పబ్లిక్ ఎక్కువ లేనప్పుడు పండుకోవచ్చు, కానీ ఎవరు కూడా మేము పండుకుంటాం అంటే కుదరదు. పైన కూడా గవర్నమెంట్ ఇచ్చేది ఏమిటి అనుకునేది కూర్చోవడానికే. అట్లా కూర్చోవడానికి, లగేజ్ పెట్టుకోవడానికి. ప్రతి ఒక్కరూ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ప్రజలు షేర్ చేస్తారని కోరుకుంటున్నా. నేను ఫ్లెక్సీ ఫ్రేమ్ పెట్టించి కూడా ప్రచారం చేస్తా కాకినాడ, రాజమండ్రిలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. గుంటూరు పల్లె రుచుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారని కోరుకుంటున్నా.